రీసెంట్గా మేము ఐకియాకి వెళ్ళామన్నమాట. ఐకియాలో ఏమేం పర్చేస్ చేశామని ఫుల్ వ్లాగ్ తీశాను. రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంది, చూసేయండి. యాక్చువల్లీ ఐకియాలో ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేటప్పటికే ఆఫర్స్ అయిపోయాయి. సో ఇంకా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా సరే అవసరమైనవి మాత్రమే కొనుక్కున్నాము. ముఖ్యంగా ఐకియాకి, డీమార్ట్కి, లులు హైపర్ మార్కెట్కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు అవసరమైన వాటికంటే అనవసరమైనవి ఎక్కువ కొంటాం కదా. కానీ ఈసారి మాత్రం ఐకియాకి వెళ్ళినప్పుడు అనవసరమైనవి అస్సలు కొనకూడదు అనుకొని ఓన్లీ అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. సో ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న బిర్యానీ పాట్ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో దొరికింది. అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ 1300 పడిందనమాట. సో అందుకే తీసుకున్నాను. ఇంకా కాఫీ కప్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఐకియాలో కప్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది, అందుకనే కప్స్ తీసుకున్నాము. ఐకియా అంటేనే స్టోరేజ్ పర్పస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా స్టోరేజ్ బాక్సెస్ ఒక 2-3 తీసుకున్నాం. ఇంకా బ్లాక్అవుట్ కర్టన్స్ తీసుకున్నాం. యూట్యూబ్కి కొంచెం అవసరమయ్యే బౌల్స్ తీసుకున్నాం, మిక్సింగ్ బౌల్స్. ఈ బౌల్ అయితే చాలా బరువుగా ఉంది. బిర్యానీ పాట్ 1300 పడితే ఆ ఒక్క బౌల్ 1300 పడిందనమాట. మల్టీపర్పస్ గ్రేటరు, చాక్లెట్ లావా కేక్ మిక్స్. ఐకియాకి వెళ్తే ఎక్కువగా రిలాక్సింగ్ మోడ్లో ఉంటాం కాబట్టి, అందులోనూ 2,60,000 పెట్టి సోఫా కొనలేం కాబట్టి వెళ్ళినప్పుడు అలా ఆ సోఫాలో కూర్చొని కొంచెం కంఫర్ట్గా ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేసేస్తే అయిపోతుందన్నమాట. ఐకియాలో తీసుకొచ్చిన ఐటమ్స్ లిస్ట్ అంతా కూడా ప్రైజెస్తో సహా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను, చూసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.